పోటీ పరీక్షల ప్రత్యేకం బయాలజీ. పోటీ పరీక్షల ప్రత్యేకం బయాలజీ. ఫస్ట్ క్వశ్చన్, సగటు మనిషి ఊపిరితిత్తులలో ఎన్ని లీటర్ల గాలి ఉంటుంది? 1 2 లీటర్లు, 2 3 లీటర్లు, 3 4 లీటర్లు, 4 1 లీటరు. ఆన్సర్ ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఫస్ట్ వన్ 2 లీటర్లు. ఆన్సర్ ఫస్ట్ వన్. సెకండ్ వన్, క్రింది వానిలో హిమోగ్లోబిన్ దేనితో ఎక్కువగా ఎఫినిటీ కలిగి ఉంటుంది? ఫస్ట్ వన్ CO2, సెకండ్ వన్ N2, థర్డ్ వన్ CO, ఫోర్త్ వన్ SO2. ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. సెకండ్ వన్ ఆన్సర్ 3 CO. థర్డ్ క్వశ్చన్, శ్వాసక్రియలో అల్కీ ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ వన్ ఫోటోఫాస్ఫరిలేషన్, సెకండ్ వన్ ఆక్సిడేటివ్ ఫాస్ఫరిలేషన్, థర్డ్ వన్ ఫోటోసింథసిస్, సిక్స్త్ వన్ ఎక్స్క్రిషన్. ఆన్సర్ ఆక్సిడేటివ్ ఫాస్ఫరిలేషన్. ఫోర్త్ క్వశ్చన్, చాలా కీటకాలు గాలిని దేని ద్వారా సంగ్రహిస్తాయి? ఫస్ట్ వన్ చర్మం, సెకండ్ వన్ మెప్పలు, థర్డ్ వన్ ట్రాకియల్ వ్యవస్థ, ఫోర్త్ వన్ ఊపిరితిత్తులు. ఆన్సర్ థర్డ్ వన్ ట్రాకియల్ వ్యవస్థ. క్రింది వాటిని జతపరచండి. పట్టిక 1, పట్టిక 2. బుక్ గిల్స్, దానికి అపోజిట్ నెంబర్ 1 కింగ్ గ్రాబ్, సెకండ్ వన్ గిల్ బాస్కెట్, ఇటు సెకండ్ వన్ డిప్నోరు, థర్డ్ వన్ బుక్ లంగ్స్, థర్డ్ వన్ చేప సైక్లోస్టోన్, డి లంగ్స్ ఫిష్, ఫోర్త్ వన్ సాలీడు తేలు. ఆన్సర్ ఫిఫ్త్ క్రాబ్. ఆన్సర్ ఫోర్త్ వన్ బుక్ గిల్స్. బుక్ గిల్స్కి కింగ్ క్రాబ్, గిల్ బాస్కెట్, సెకండ్ వన్ 3 చేప సైక్లోస్టోన్, సి బుక్ లంగ్స్, సికి 4 సాలిడ్ తేలు, లంగ్ షిప్, డిస్నోరు. ఫస్ట్ వన్ కింగ్ గ్రాబ్, సెకండ్ వన్ గిల్ బ్రాస్ట్ చేప, సికి బుంగ్ లంగ్స్, సికి ఫోర్త్ వన్, డికి సెకండ్ వన్. చెట్ల కింద రాత్రి వేళ ఎందుకు నిద్రించొద్దు? ఏ తక్కువ ఆక్సిజన్ విడుదల, 2 ఎక్కువ ఆక్సిజన్ విడుదల, థర్డ్ వన్ CO2 విడుదల, ఫోర్త్ వన్ N2 విడుదల. ఆన్సర్ తక్కువ ఆక్సిజన్ విడుదల, సిక్స్త్ వన్ ఫస్ట్ వన్. ఆన్సర్ తక్కువ ఆక్సిజన్ విడుదల. పురుషుల గొంతు కంటే స్త్రీల గొంతు ఎందుకు కీచుగా ఉంటుంది? ఫస్ట్ వన్ అధిక పీడన వ్యాప్తి, సెకండ్ వన్ అల్ప పీడన వ్యాప్తి, థర్డ్ వన్ అధిక కంపన పరిమితి, ఫోర్త్ వన్ అల్ప కంపన పరిమితి. ఆన్సర్ సెవెంత్ వన్, ఫోర్త్ వన్ అల్ప కంపన పరిమితి. ఏరో రెస్పిరేషన్లో విడుదలయ్యే శక్తి కిలో క్యాలరీల్లో. ఫస్ట్ వన్ 54, సెకండ్ వన్ 686, థర్డ్ వన్ 600, ఫోర్త్ వన్ 50. ఆన్సర్ సెకండ్ వన్ 686. ఏ జీవి శరీరంలో గాలి గదులు ఉంటాయి? ఫస్ట్ వన్ కప్ప, సెకండ్ వన్ చేప, థర్డ్ వన్ గబ్బిలం, ఫోర్త్ వన్ పక్షి. ఆన్సర్ పక్షి, ఫోర్త్ వన్.
పిండి పదార్థాల నుంచి ఆక్సిజన్ను, ఆల్కహాల్ను ఏ పద్ధతి ద్వారా తయారు చేస్తారు? ఫస్ట్ వన్ పులియబెట్టడం, సెకండ్ వన్ ఆవిరి పెట్టడం, థర్డ్ వన్ మరిగించడం, ఫోర్త్ వన్ పునఃస్ఫటికీకరణ. 10th క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ వన్ పులియబెట్టడం. ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ. ఫస్ట్ వన్ ఫెర్మెంటేషన్, సెకండ్ వన్ గ్లైకాలసిస్, థర్డ్ వన్ హిల్ చర్య, ఫోర్త్ వన్ క్రిబ్స్ వలయం. ఆన్సర్ ఫెర్మెంటేషన్, ఫస్ట్ వన్ ఆన్సర్. ఓటోరైనో లారింగాలజీ దేన్ని అధ్యయనం చేస్తుంది? ఫస్ట్ వన్ నేత్రం, గొంతు, ముక్కు, సెకండ్ వన్ చెవి, ముక్కు, గొంతు, థర్డ్ వన్ చెవి, నేత్రాలు, ముక్కు, ఫోర్త్ వన్ మెదడు. 12th క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ వన్ నేత్రం, గొంతు. ఆన్సర్ నేత్రం, గొంతు, ముక్కు. ఫస్ట్ వన్ ఓటోరైనో లారింగాలజీ దేన్ని అధ్యయనం చేస్తుంది? ఆన్సర్ నేత్రం, గొంతు, ముక్కు. చెమటలో ఉండే పదార్థాలు. ఫస్ట్ వన్ ఉప్పు, నీరు, ఉప్పు, వ్యర్థ పదార్థాలు, సెకండ్ వన్ నీరు మాత్రమే, థర్డ్ వన్ నీరు ప్లస్ లవణాలు, ఫోర్త్ వన్ ఫాస్ఫారిక్ ఆమ్లం 1. ఆన్సర్ 13th వన్, ఫస్ట్ వన్ ఆన్సర్ నీరు, ఉప్పు, వ్యర్థ పదార్థాలు. 14th క్వశ్చన్ క్రింది వాటిలో తక్కువ విషతుల్యమైన నైట్రోజన్ సంబంధ వ్యర్థ పదార్థం. ఫస్ట్ వన్ యూరియా, సెకండ్ వన్ యూరిక్ ఆమ్లం, థర్డ్ వన్ అమ్మోనియా, ఫోర్త్ వన్ క్రియాటిన్. ఆన్సర్ నెంబర్ 1 యూరియా. మూత్రపిండాల్లోని ఏ భాగంలో మూత్రం వడపోత జరుగుతుంది? ఫస్ట్ వన్ వక్కం నెఫ్రాన్, సెకండ్ వన్ మూత్రకోశం, థర్డ్ వన్ వక్కధమని, ఫోర్త్ వన్ ప్రశేకం. ఆన్సర్ 15th వన్, ఫస్ట్ వన్ ఆన్సర్ వక్కం నెఫ్రాన్. ఆక్సిజన్ ల్యాబులో కృత్రిమ శ్వాసక్రియకు ఆక్సిజన్తో పాటు ఏ వాయువును వాడతారు? ఫస్ట్ వన్ ఆక్సిజన్, సెకండ్ వన్ హీలియం, థర్డ్ వన్ ఆర్గాన్, సిక్స్త్ వన్ బొగ్గు పులుసు వాయువు. ఆన్సర్ 16th వన్ నత్రజని, ఫస్ట్ వన్ ఆన్సర్. 17th వన్ వర్చువల్ వాటర్ అంటే సముద్రం నుంచి లభించే తాగునీరు, బోరుబావి నుంచి లభించే నీరు, ఒక ఉత్పత్తి తాను ఉత్పత్తిగా మారే ప్రక్రియలో వినియోగించుకునే నీరు, ఫోర్త్ వన్ మనిషి లేదా జంతువు శరీరంలో ఉండే నీటి పరిమాణం. ఆన్సర్ 17th వన్ థర్డ్, ఒక ఉత్పత్తి తాను ఉత్పత్తిగా మారే ప్రక్రియలో వినియోగించుకునే నీరు. 18th వన్ శాస్త్రీయంగా పులియబెట్టడం అంటే ఫస్ట్ వన్ ఆక్సిజన్ చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందడం, సెకండ్ వన్ ఆక్సిజన్ లేకుండా చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందడం, థర్డ్ వన్ ఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం, ఫోర్త్ వన్ ఆక్సిజన్లో చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం. ఆన్సర్ 18th వన్ థర్డ్ వన్ ఆన్సర్ ఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం. సెకండ్ క్వశ్చన్ రిపీట్. శాస్త్రీయంగా పులియబెట్టడం అంటే ఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం. ఆన్సర్ థర్డ్ వన్. సిరా రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసేది. ఫస్ట్ వన్ పుపుస సిరలు, సెకండ్ వన్ పుపుస ధమనులు, థర్డ్ వన్ కుడి జఠరిక, ఫోర్త్ వన్ మహాశిర. ఆన్సర్ 19th వన్, సెకండ్ వన్ పుపుస ధమనులు. గాలిలో 78% ఉండేది. ఫస్ట్ వన్ ఆక్సిజన్, సెకండ్ వన్ కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ వన్ కార్బన్ మోనాక్సైడ్, ఫోర్త్ వన్ నైట్రోజన్. ఆన్సర్ ఫోర్త్ వన్ నైట్రోజన్, 78% నైట్రోజన్. క్రింది వాటిలో యూరియా తయారయ్యే భాగం మూత్రపిండం, పెద్ద ప్రేగు, సెకండ్ వన్, థర్డ్ వన్ మూత్రాశయం, ఫోర్త్ వన్ కాలేయం. ఆన్సర్ కాలేయం, ఫోర్త్ వన్. మానవ శరీరంలో అవయవ మార్పిడి చేసిన మొదటి అవయవం. ఫస్ట్ వన్ గుండె, సెకండ్ వన్ కాలేయం, థర్డ్ వన్ కిడ్నీ, ఫోర్త్ వన్ క్లోమం. ఆన్సర్ కిడ్నీ. ఏ వ్యాధితో బాధపడే వారికి డయాలసిస్ చేస్తారు? ఫస్ట్ వన్ కాలేయ సమస్య, సెకండ్ వన్ మూత్రకోశాల సమస్య, థర్డ్ వన్ గుండె, ఫోర్త్ వన్ ఊపిరితిత్తులు. ఆన్సర్ సెకండ్ వన్ మూత్రకోశాల సమస్య.
24. శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ మైకాలజీ, సెకండ్ వన్ పైకాలజీ, థర్డ్ వన్ టెరిడాలజీ, ఫోర్త్ వన్ టెలినాలజీ. ఆన్సర్ 24th. సెకండ్ వన్ ఆన్సర్ పైకాలజీ. క్రింది వాటిలో ఎరువుగా ఉపయోగపడే శైవలం ఏది? స్పైరోగైరా, క్లామిడోమోనాస్, స్పైరోలీనా, డయాటమస్. ఆన్సర్ 25th. డయాటమస్. ఫోర్త్ వన్. మొదటి నేల మొక్కలుగా వేటిని పేర్కొంటారు? ఫస్ట్ వన్ టెరిడోఫైటా, సెకండ్ వన్ శైవలాలు, థర్డ్ వన్ బయోఫైటా, ఫోర్త్ వన్ జిమ్నోస్పెర్మెస్. 26th. థర్డ్ వన్ ఆన్సర్ బయోఫైటా. అయోడిన్ దేని నుంచి లభిస్తుంది? ఫస్ట్ వన్ క్లామిడోమోనాస్, సెకండ్ వన్ క్లాడోఫోరా, థర్డ్ వన్ లామినేరియా, ఫోర్త్ వన్ క్లోరెల్లా. ఆన్సర్ 27th. థర్డ్ వన్ ఆన్సర్ లామినేరియా. క్రింది వాటిలో జీవ ఎరువుగా ఉపయోగపడేవి ఏవి? ఫస్ట్ వన్ అజొల్లా, సెకండ్ వన్ రైజోబియం, థర్డ్ వన్ నీలి ఆకుపచ్చ శైవలాలు, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ 28th. ఫోర్త్ వన్ పైవన్నీ. అజోలా, రైజోబియం, నీలి ఆకుపచ్చ శైవలాలు. 29th. కెల్ప్స్ అనేవి ఏ వర్గానికి చెందుతాయి? ఫస్ట్ వన్ శిలీంధ్రాలు, సెకండ్ వన్ శైవలాలు, థర్డ్ వన్ బ్యాక్టీరియా, ఫోర్త్ వన్ బయోఫైటా. ఆన్సర్ 29th. సెకండ్ వన్ శైవలాలు. యాంథీరీడియం అంటే ఏమిటి? పురుష ప్రత్యుత్పత్తి భాగం, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం, కేసరావళి, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండకోశం. ఆన్సర్ 13th వన్. నెంబర్ 1 ఆన్సర్ పురుష ప్రత్యుత్పత్తి భాగం. అంతీరీడియం అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగం. మొక్కల్లో ఫ్రాండస అనేవి ఫస్ట్ వన్ వేర్లు, సెకండ్ వన్ పత్రాలు, థర్డ్ వన్ కాండం, ఫోర్త్ వన్ పుష్పాలు. ఆన్సర్ 31. ఆన్సర్ పత్రాలు. క్రింది వాటిలో మైకోరైజోలో ఉండేది ఏది? ఫస్ట్ వన్ శిలీంధ్రం, సెకండ్ వన్ శైవలం, థర్డ్ వన్ ఏబి, ఫోర్త్ వన్ నీలి ఆకుపచ్చ శైవలాలు. 32. ఫస్ట్ వన్ ఆన్సర్ శిలీంధ్రం. నీలి ఆకుపచ్చ శైవలాలు 33. క్రింది వాటిలో అలంకరణ కోసం పెంచే పుష్పించని మొక్కలు ఏవి? ఫస్ట్ వన్ బయోఫైటా, సెకండ్ వన్ శైవలాలు, థర్డ్ వన్ శిలీంధ్రాలు, ఫోర్త్ వన్ టెరిడోఫైటా. ఆన్సర్ 33. ఫోర్త్ వన్ ఆన్సర్ టెరిడోఫైటా. అగర్ వేటి నుంచి లభిస్తుంది? ఫస్ట్ వన్ గ్రసిల్లేరియా, థర్డ్ వన్, సెకండ్ వన్ క్లామిడోమోనాస్, థర్డ్ వన్ నీలి ఆకుపచ్చ శైవలాలు, ఫోర్త్ వన్ పైవన్నీ. 34. నెంబర్ 1 ఆన్సర్ గ్లాసిలేరియా. వ్యోమగాములు ఆహారం కోసం ఉపయోగించే శైవలం ఏది? ఫస్ట్ వన్ క్లోరెల్లా, సెకండ్ వన్ వాల్వాక్స్, థర్డ్ వన్ స్పైరోలినా, ఫోర్త్ వన్ పైవన్నీ. 35. నెంబర్ 1 ఆన్సర్ క్లోరెల్లా. పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు? వాక్స్మాన్, సెకండ్ వన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, థర్డ్ వన్ వాట్సన్, ఫోర్త్ వన్ లివెన్ హక్. 36. ఆన్సర్ 2 అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 37th. జన్యుశాస్త్ర ప్రయోగాల్లో వేటిని ఉపయోగిస్తారు? న్యూరోస్పైరా, సెకండ్ వన్ అగారస్, థర్డ్ వన్ అజోల్లా, ఫోర్త్ వన్ రైజోబియం. ఆన్సర్ 7 న్యూరోస్పోరా. జీవ పరిణామం ప్రకారం పుష్పించని మొక్కల్లో చివరి దశలో ఉండేవి? ఫస్ట్ వన్ బ్రయోఫైటా, సెకండ్ వన్ టెరిడోఫైటా, థర్డ్ వన్ శైవలాలు, ఫోర్త్ వన్ శిలీంధ్రాలు. ఆన్సర్ 38. ఆన్సర్ టెరిడోఫైటా. లైకెన్స్ లో ఉండేవి? ఫస్ట్ వన్ శిలీంధ్రం, శైవలం, సెకండ్ వన్ శైవలం బయోఫైటా, థర్డ్ వన్ శిలీంధ్రం బయోఫైటా, ఫోర్త్ వన్ బయోఫైటా, టెరిడోఫైటా. ఆన్సర్ 39th వన్ శిలీంధ్రం, శైవలం. ఆన్సర్ శిలీంధ్రం, శైవలం. ఆన్సర్ 40 క్వశ్చన్. వృక్షరాజ్య తివాచీలుగా ఏ మొక్కలను పేర్కొంటారు? ఫస్ట్ వన్ శైవలాలు, సెకండ్ వన్ శిలీంధ్రాలు, థర్డ్ వన్ బయోఫైటా, ఫోర్త్ వన్ టెరిడోఫైటా. ఆన్సర్
40. Third one answer, Biophyta. Okay, thank you. Please subscribe my channel.